హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మెంతికూర టమాటా కలిపి ఎలా కూర చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 4 కట్టలు మెంతికూర తీసుకున్నానండి చిన్నవి. తర్వాత వాటిని ఇలా ఒలుచుకున్నానండి. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. కొన్ని ఆనియన్స్ తీసుకున్నానండి. వాటన్నిటిని కడిగి శుభ్రపరచుకొని తర్వాత ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. తరువాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయించుకుంటానండి. ఇవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేయించుకుంటున్నానండి. చూడండి ఇలా వేగిపోయాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. తర్వాత ఇక్కడ ముందుగా మెంతికూరను కడిగి పెట్టుకున్నానండి. దాన్ని తీసి వేయించుకుంటున్నానండి. ఈ మెంతికూర కొంచెం వేగాలండి. ఇది ఈజీగానే వేగిపోతుందండి. మెంతికూర టమాటా టేస్టీ అండి, హెల్తీ రెసిపీ అండి. చూడండి ఇలా వేగిపోయిందండి. త్వరగానే వేగుతుందండి ఇది. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 కేజీ తీసుకున్నానండి టమాటాలు. తరువాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నానండి. ఎవరిష్టం వాళ్ళండి, ఏ సాల్ట్నైనా వాడొచ్చండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. టమాటాలు చాలా మెత్తగా మెస్సీగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. చూడండి నేను ఇక్కడ మూత పెడుతున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. చూడండి గంటెతో ఇలా స్మాష్ చేస్తున్నట్టు అనడం వల్ల టమాటా మెత్తగా అయిపోతాయండి. అలా మెస్సీగా కొంచెం గుజ్జుగా అవ్వడం వల్ల దీనికి టేస్ట్ లెవెల్స్ బాగుంటాయండి. ఇలా చేస్తే టమాటా ముక్క మెత్తగా అవుతుందండి. అప్పుడప్పుడు ఇలా స్మాష్ చేస్తూ ఉండాలండి టమాటా ముక్కల్ని. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. ఇది 1/2 టీ స్పూన్ ఉంటుందండి. తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. ఇవి అన్నీ వేసుకొని కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మళ్ళీ ఈ 2 యాడ్ చేసుకోవచ్చండి. ఇది అంతా అయిపోయాక కొంచెం నూనె పైకి వస్తుందండి. అంతేనండి. కొత్తిమీర వేస్తున్నానండి. మన టమాటా మెంతికూర రెడీ అయిపోయిందండి. ఇది టేస్టీ అండి, హెల్తీ కూడా అండి రెసిపీ. ఇది అన్నం చపాతీలోకి బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.